అంటే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుందని? ఏం లేదు, అంత బాగుంది. ఓకే. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. యూట్యూబ్లో అప్లోడ్ ఓకే. చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే అండి. ఓకే. వెరీ గుడ్. ఓకే అంటే ఎస్ అని అంతేనా? ఎస్ ఎస్ అవును. రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. టైం కరెక్ట్ ఉందా? ఉన్నదండి. 4th July ఓకే 1989. ఓకే. టైం టైం ఈవినింగ్ 6 PM. ఓకే, పక్కా 6ఆ? అది ఒకసారి చెక్ చేస్తారా? చేస్తా. అంటే మా వాళ్ళు రాసిందేమో 6 PM రాశారు. ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేసు మండపేట, ఆంధ్రప్రదేశ్. ఈస్ట్ గోదావరి, రైట్? ఈస్ట్ గోదావరి అవునండి. అంటే మళ్ళీ కాల్ వస్తుందా రాదా అనుకున్నాను, వచ్చేసారు. అమ్మయ్యా, మీ నమ్మకాన్ని నిలబెట్టాం. అదే లాస్ట్ టైం చాలా మిస్ అయ్యాను అనమాట. నేను యాక్చువల్గా ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెడతాను అనమాట. అంటే ఫోకస్ కొంచెం వర్క్ మీద ఉండాలని చెప్పి. అవును, మేము కూడా అప్పుడు నేను ఫోన్ సైలెంట్ లో పెట్టి మీతో మాట్లాడాను. ఓకే ఓకే ఓకే. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, మళ్ళీ వస్తుందా రాదా. ఎందుకు ఫీల్ అవ్వడం? ఎందుకు? మీకు కాల్ చేసినందుకు ఫీల్ అయ్యారా? కాల్ మీరు లిఫ్ట్ చేయనందుకు ఫీల్ అయ్యారా? మేము మళ్ళీ కాల్ చేయలేనందుకు ఫీల్ అయ్యారా? నేను లిఫ్ట్ చేయలేనందుకే ఫీల్ అయ్యాను. అయ్యో, ఏం అంటే మీరు బిజీగా ఉంటారు కదా. సో లేదు, మా బిజీ ఏముంది, మీరు ఇది చెప్పడమే కదా పని, ఇంకేం పని ఏం లేదు. ఓకే ఓకే ఓకే. సో మీరు ఇచ్చిన టైం 6 PM మండపేట. సో మీరు రాశారన్నా, మీరు హాస్పిటల్లో పుట్టారా, ఇంట్లో పుట్టారా, ఎట్లా? ఇంటి దగ్గర అండి, ఇంటి దగ్గరే పుట్టాను. సో 6 PM అని అట్లా గుర్తు పెట్టుకున్నారా వాళ్ళు? అనుకుంటాను. అంటే ఒక పేపర్ మీద వేరే మా తాతయ్య వాళ్ళు రాశారు అనమాట. సో ఆ పేపరే ఉంది. ఓకే సరే, అదే తీసుకుందాము. ఓకే, ఇక్కడైతే చూద్దాం, ఆగండి ఒక్క నిమిషం. 6 PM కి మనకి అంటే 6 PM పుట్టారంటే అంతకన్నా ముందే పుట్టినట్టు చెప్తోంది. కాబట్టి 1750 అట్లా తీసుకుంటే ఒక 10 నిమిషాలు వెనక్కి తీసుకోవచ్చండి మనం. 1750 ఇట్లా 40తో వస్తుంది. సమ్ నాయిస్ వస్తుంది కానీ బట్ ఓకే. ధనుర్లగ్నం వచ్చింది, పుష్యమి నక్షత్రం వచ్చింది, అంతేనా? అంతే అండి. పుష్యమి ఒకటో పదం. అవును, చెప్పాలి. మీ క్వశ్చన్ ఏంటిది? సో అంటే నేను 3 questions అడిగాను. అంటే మళ్ళీ చెప్పాల్సింది, ఎందుకంటే నేను డైరెక్ట్ ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యారేజ్ ఇంకా అవ్వలేదు, సో అది ఎప్పుడు అవుతుంది, ఏ ప్లానెట్ వల్ల లేట్ అవుతుంది? ఇప్పుడు ఆ ప్లానెట్ ఏం చేద్దాం? లేదు సార్, అంటే లైఫ్ స్టైల్ రెమెడీస్ ఏమన్నా చేసుకోవడానికి ఉంటుంది కదా, ఫ్యూచర్ లో ఏమన్నా ఇబ్బంది రాకుండా అని చెప్పి. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. 2 వచ్చి, అంటే నాకు జాబ్ బెటరా, బిజినెస్ బెటరా? ఓకే. నేను ప్రెసెంట్ సాఫ్ట్వేర్ లో చేస్తాను. సాఫ్ట్వేర్ లో ఏం చేస్తున్నారు? నేను రిపోర్టింగ్ టూల్స్ మీద వర్క్ చేస్తానండి, పవర్ బిఐ డెవలపర్. ఓ సూపర్ సూపర్. అంటే ఎక్సెల్ మీద, పవర్ బిఐ మీద చేస్తున్నారు మీరు? అవునండి, అవును. సూపర్ సూపర్. సో మిమ్మల్ని అడగచ్చు, మేము నేర్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మూడో క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చి, అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు? ఇప్పుడు ఏమీ లేవు కదా ప్రెసెంట్ అయితే ఏం లేవండి. ఏం లేనప్పుడు ఇంకా రావచ్చని మనం 3 గ్రహాలు ఉన్నాయి, సో అందుకని చెప్పి డౌట్ అనమాట. సో మీరు నేర్చుకున్నారు, సో సగం నాలెడ్జ్ వల్ల కొంత డౌట్లు వేవరింగ్ వస్తా ఉంది మీకు, అంతేనా? అంతే అండి, అంతే అంతే. ఓకే ఓకే. నేను మీ వీడియోస్ ఎప్పుడు 2017 నుంచి చూస్తున్నాను. థ్యాంక్ యూ. సో మా వీడియోస్ వల్లనే మీకు హాఫ్ నాలెడ్జ్ వచ్చినందుకు సారీ. సో పూర్తిగా టైం స్పెండ్ చేసి పూర్తిగా నేర్చుకోవాలి. టైం స్పెండ్ చేయలేదు దానివల్ల. అదేలే, మనకి దానికోసం మేము ఇంకా ఈజీగా ఎట్లా చెప్పచ్చు, టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ఈ గ్రాఫ్స్ ద్వారా ఏం చేయొచ్చు అని కూడా ఆలోచిస్తున్నాం. సరే, అసలు 3 విషయాల్ని మనం వెరిఫై చేద్దాం. బిజినెస్ అనుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే నేను నార్మల్ గా టీ షాప్ కానీ హోటల్ బిజినెస్ కానీ అనుకుంటున్నారు. ఓకే. ఎందుకు కంప్లీట్లీ జాబ్ క్విట్ చేసి దీనిలోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే ప్యారలల్ గానా? అంటే నేను ప్రస్తుతానికి ఏంటంటే, అంటే నాకు బీటెక్ అయిపోయిన తర్వాత లేట్ గానే జాబ్ వచ్చింది. సో అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కూడా అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నది ఏది లేదు. సో నేను ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వనేమో. టైం చూద్దాం. ఇంతవరకు మ్యారేజ్ ఎందుకు కాలేదు అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం, మనం అర్థం చేసుకుని మాట్లాడదాం మళ్ళీ. ధనుర్లగ్నానికి లగ్నంలో శని వక్రించి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. స్టార్ లార్డ్ అయిన వాడు అష్టమంలో ఉన్నాడు.
చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న శని లగ్నంలో ఉండడం వల్ల సేవ్ అయిపోయాడు. తర్వాత కుజ శుక్రులు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఐదర్ డిజైర్ ని సక్సెస్ఫుల్ గా బాగా ఫిల్ చేస్తారు, లేదనంటే డిజైర్ ఫిల్ కాకుండా దానివల్ల సఫరింగ్ అన్నా చేస్తారనమాట. అది కుజ శుక్రుల కాంబినేషన్. ఈ కుజుడు తన అష్టమ దృష్టితో రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో ఏ కుజుడు అయితే డిబిలిటేట్ అయ్యి అష్టమ దృష్టితో రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అంటే వ్యయాధిపతి అష్టమాధిపతి కలిసి ఉన్నారు. ఎవరితో ఉన్నారు? షష్టాధిపతితో కలిసి ఉన్నారు. అంటే ఇది విపరీత యోగం కాంబినేషన్ అనమాట. విపరీత యోగం అంటే మనం ఊహించినప్పుడు కాకుండా ఊహించినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ లో అవన్నీ ఇచ్చేది. అలానే ఈ ప్రాసెస్ లో మనల్ని 10 రూపాయల నుంచి 100కి, 100 నుంచి 500కి పట్టుకుపోయి మళ్ళీ 20కి పట్టుకొచ్చి మళ్ళీ ఈసారి 2000 పట్టుకుపోద్ది. పైకి కిందికి అప్స్ అండ్ డౌన్స్ ని చేస్తారు జనరల్ గా కాంబినేషన్. రాహుకేతులు అనే గ్రహాలు కొంత డిస్టర్బ్ చేస్తున్నాయి. వేటిని డిస్టర్బ్ చేస్తున్నాయి? సప్తమంలో ఉన్న బుధుడు స్వక్షేత్రగతుడైన వాడిని, అలానే లగ్నాధిపతిని, రెండింటినీ కూడా ఈ లగ్న సప్తమాధిపతుల కలయిక సప్తమంలో ఉంటే చాలా విశేషం కదా, మంచి వివాహ యోగం అయినా చెప్తారు. కానీ రాహు ఎప్పుడైతే సేమ్ మార్స్ స్టార్లో ఉన్నాడో, మార్స్ విపరీత యోగంలో ఉండి అష్టమ స్థానంలో ఉంటూ అష్టమాధిపతి కంట్రోల్కి వెళ్ళిపోయాడో, ఇది మ్యారేజ్ని ప్రోగ్రెస్ కానీ ఎక్కడ చేస్తుంది అంటే డ్రైనెస్ చేస్తుంది. అంటే ఈ మెర్క్యూరీకి ఉన్న లైట్ జూపిటర్కి ఉన్న లైట్ కోల్పోయింది, దీనివల్ల ఇబ్బంది. అయితే లగ్నంలో ఉన్న గ్రహం శని కొంచెం ఆ వక్రత దోషం వల్ల ఇష్యూ, కానీ అది డైరెక్ట్ త్వరగా కాదు కదా, అదొక ఇష్యూ మళ్ళీ. సరే, ఆయన కేతు నక్షత్రం రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటిది? సప్తమ దశమాధిపతి బుధుడు వక్రించాడు కాబట్టి మీరు డేటా అనాలిసిస్, అనలిటిక్స్, పవర్ బిఐ అంటే అనాలిసిస్, రిపోర్టింగ్ ఇవే కదా. సో వీటికి సంబంధించింది మ్యాథమెటిక్స్ సంబంధించింది చేస్తా ఉన్నట్టు అనమాట. అర్థమైందా? ఓకే, మీకు టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టింగ్, ప్రొఫెషన్స్ ఇవన్నీ కూడా బాగానే ఫేవరబుల్ గా ఉంటాయి. మేనేజ్మెంట్ రోల్స్ కూడా ఫేవరబుల్ గా ఉంటాయి. బట్ కాకపోతే టైంలో ఎట్లా పోయిందో చూద్దాము. అంతకుముందు జరిగిన ఫస్ట్ శని దశ, శని తర్వాత బుధుడు వస్తాడు. సో కొంచెం వెనక్కి వెళ్ళి మనం అర్థం చేసుకున్నాం. 1-2 ఈవెంట్స్ చెప్పడానికి ట్రై చేస్తా. చూడండి, 2005కి బుధ దశ స్టార్ట్ అయింది. సో బుధ దశ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 10th హౌస్ ట్రైన్ నెటల్ మెర్క్యూరీ పడింది. నెటల్ మెర్క్యూరీ చాలా మంచిది, కానీ వక్రత దోషం వల్ల ఈ నెటల్ మెర్క్యూరీ ఒకటి పనిచేయదు. కాబట్టి 2005-6 చూడండి, మీ ఎడ్యుకేషన్లో అబ్స్ట్రకల్స్ కానీ ఇబ్బందులు కానీ, అక్కడ మీకు ఉద్యోగం లేట్ అవ్వడానికి ఏమేమి జరగాలో అన్నీ జరుగుతూ ఉంటాయి. 2005, 6, 7 ఇవన్నీ 8 ఇవన్నీ కూడా ఇబ్బందులు చెప్తా. కనిపించాయా? ఓకే అంటే ఎస్ అనా లేదనా? అంటే జాబ్ ఎలాగా అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే జాబ్ రాలేదు. స్ట్రగుల్ ఆ 5 నుంచి 8 మధ్యలో అయితే స్ట్రగుల్ ఉంది, అంతే కదా. దశమాధిపతి వక్రత దోషం పడితే లేట్ అవుతుంది, బాగా సెటిల్ అవుతారు కానీ లేట్ అవుతుంది అనమాట. బాగా లేట్ అవుతుంది ఒకసారి, ఎందుకంటే శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది, మళ్ళీ వక్రత దోషం ఒకటి ఉంది. దానివల్ల ఉద్యోగం, వివాహం రెండింటికి కూడా డిలే అనమాట, ఎక్స్ట్రీమ్లీ డిలే. మ్యారేజ్ చూద్దాము. అయితే ఫస్ట్ ఫండమెంటల్ గా ఐడెంటిఫై చేశాను. ఇంకొక ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ అయింది 2010లో. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చాడు, ఇది మంచి ఆస్పెక్ట్. కానీ అదే టైంలో ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్కి ట్రైన్ అయ్యి వక్రత్వ దోషాన్ని పొందిన యురేనస్కి అయ్యాడు. కాబట్టి 9, 10, 11 మధ్యలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే వచ్చి 12 నాటికి మళ్ళీ కొలాప్స్ అవుతా ఉందన్నమాట. అక్కడ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కానీ, తర్వాత నెక్స్ట్ ఉద్యోగ పరంగా కానీ, అక్కడ చదువు పరంగా కానీ అక్కడ ఇబ్బందులు కనిపించాయా? ఇబ్బందులు వచ్చాయండి. అంటే జాబ్ అది ఏమి రాలేదు. సో నేను బీటెక్ అవగానే బ్యాంక్ జాబ్స్ కి ట్రై చేశాను అనమాట. అవుట్పుట్ రాలేదు, చదువు సాగింది కానీ అవుట్పుట్ రాలేదు. అది ఎందుకంటే పాస్ అయ్యాను. ఇక్కడ 10th హౌస్ యురేనస్ తో సెక్స్టైల్ అయింది అనమాట. వక్రత్వ దోషం పొందడానికి అంతా స్మూత్ గానే ఉన్నట్టు, పాజిటివ్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అవుట్పుట్ ఏమి ఉండదు. అవునండి. ఇప్పుడు ఇది మళ్ళీ తర్వాత మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ నెటల్ వీనస్ ఫామ్ అవుతా ఉంది. సో మాతృకారకుడైన చంద్రుడు అష్టమంలో ఉంటూ వక్రత్వ దోషాన్ని పొందిన ఆ యొక్క శని యొక్క నక్షత్రంలో ఉండడం, చతుర్థాధిపతి గురువు వక్రత్వం వల్ల మీరు ఇంటికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా ఒకటి, రెండోది దగ్గరగా ఉంటే మదర్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా రెండో క్వశ్చన్ నాది. ఓకే, ప్రజెంట్ అయితే అంటే నేను ఎడ్యుకేషన్ 10th అయిన తర్వాత అయితే బయటే ఉన్నాను, మొత్తం బయటే ఉన్నాను. అట్లా బయటే ఉంటే ఇక మదర్ హెల్త్ ఏమి ఇష్యూ ఉండదు, ఎందుకంటే ఒక్కోసారి పేరెంట్స్ నుంచి అవే చేయడం, దూరంగా ఉండడం ఇవన్నీ చేస్తుంది. సరే, మళ్ళీ 14 అయితే ఇక్కడే ఉన్నాను, ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ఓకేలే మనం చిన్నప్పుడు మూవ్ అయినా అది చూసుకుంటున్నాం, ఎందుకంటే ఆ టైంలో మనం ఫ్యామిలీతో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, అది జరగకపోతే అది 10th హౌస్ స్క్వేర్ జరుగుతా ఉంది. 14 దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉంది కదా, అంటే
ప్రోగ్రెస్ అసలు లేదు, ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫెయిల్ చేస్తుంది, అక్కడ కూడా బాగాలేదు అనమాట. ఓకే, 14, 15, 16 అస్సలు అంటే దాదాపు 5 నుంచి అసలు గ్రాఫ్ పైకి వెళ్ళట్లేదు, చాలా చాలా డిలేగా వెళ్తా ఉంది. దాదాపు ఎక్కడ వరకు చెప్పాలి అని అంటే చాలా వరకు చెప్పాల్సి వస్తా ఉన్నది, కానీ బట్ ఉన్న దానిలో చెప్తాను. సో నాకు నాన్ ఐటీ జాబ్ వచ్చి 2016 ఫెబ్రవరిలో వచ్చింది. ఒక ప్రోగ్రెస్ చెప్తానే ఒకటి ప్రోగ్రెస్ వచ్చేసేసి ప్రోగ్రెసివ్ 10,000 మార్క్స్ కి స్క్వేర్ అవుతున్నా 2018-19లో ప్రోగ్రెసివ్ సన్ 10,000 కూడా సెక్స్టైల్ ఇస్తున్నాడు అనమాట. ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది ఇక్కడ. మీకు ప్రోగ్రెసివ్ వీనస్ కూడా సన్ కి సెక్స్టైల్ ఇచ్చాడు, ఒక మంచి ఆస్పెక్ట్ జరిగింది. కాబట్టి ఇబ్బందితో కూడిన ఒక ప్రోగ్రెస్ ఈ 18-19లో వచ్చినట్టు కనిపించిందా? వచ్చింది. ఓకే, ఇది ఉన్నదానిలో అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అని చెప్పను, కానీ ఇప్పుడు ఇంతకు ముందు టైంతో కంపేర్ చేస్తే ఇదే బెటర్ అనమాట. ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేకుండా వెళ్ళింది, కాబట్టి ఇది ఛాలెంజింగ్ వెళ్ళింది. జరిగింది బుధ దశనే. సో బుధుడికి ఉన్న వక్రత దోషం కారణంగా మనకి బుధ దశ అంటే అసలు సప్తమంలో బుధుడే కంట్రోల్ చేసేస్తున్నాడు, మార్స్ స్టార్ లో ఉంటూ పరివర్తన చెందారనమాట. బుధుడును తర్వాత కుజుడు నక్షత్ర పరివర్తన ఉంది. అయితే చంద్రుడు అనేవాడు చంద్రుడు వక్రత అంటే రాహుకేతుతో సంబంధం లేకపోవడం వల్ల బుధుడు కొంతవరకు సేఫ్. కుజుడు మాత్రం ఈ యొక్క బుధుడి కారణంగా దెబ్బతిన్నట్టే అనమాట. ఓకే రైట్. అంటే పంచమ వ్యయాధిపతి డిస్టర్బ్ అయ్యాడు. బుధుడు డిస్టర్బ్ అయినా కూడా కొంత సేవ్ అవుతున్నాడు, అయినా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. దాని తర్వాత మళ్ళీ చూద్దాం. 19 ఇలా జరిగింది కదా, తర్వాత మీకు 22 ఆ ప్రాంతంలో ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్తో ట్రైన్ అయింది, మెర్క్యూరీ కూడా యురేనస్తో ట్రైన్ అయింది. సో మళ్ళీ మీకు డెసిషన్ మేకింగ్ పరంగా ఇబ్బంది పడడం కానీ, ఏదన్నా జాబ్ షిఫ్ట్ అయితే వర్కౌట్ కాకపోవడం కానీ, రాంగ్ డెసిషన్స్ కానీ ఇవి పనిచేసాయా? చేసింది 22లోనే. అది డ్రాప్ అయింది అంటే మళ్ళీ కెరియర్ ఇంత దాకా కష్టపడిందంతా కింద పడిపోతుంది అనమాట పరిస్థితి. ఏమైంది అక్కడ? 22లో నాకు వేరే జాబ్ వచ్చింది, బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. సో అక్కడ కొంచెం ఫ్యామిలీలో డిపెండెన్సీ ఉన్నది, ఫాదర్ హెల్త్ ఇష్యూ ఉన్నది, మదర్ హెల్త్ ఇష్యూ ఉన్నది. సో అందుకని చెప్పి అక్కడ నాకు కోల్డ్ వాతావరణం కూడా పడదు అనమాట. సో బెంగళూరు కూల్ గా ఉంటుంది కదా. అవును. సో 4 months లో మళ్ళీ నేను శాలరీ తగ్గించుకుని నెక్స్ట్ జాబ్ కి మూవ్ అయ్యాను అనమాట. రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. ఎస్. ఓకే. సో ఇక్కడ నుంచి ఏంటంటే హార్డ్ వర్క్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్స్పాన్షన్ సైడ్ మూవ్ అవ్వట్లేదు, అర్థమైందా? ఛాలెంజింగ్ గా నడుస్తా ఉన్నది. మళ్ళీ లిఫ్ట్ ఏమీ రాలేదు ఆ తర్వాత, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తా ఉన్నది తప్ప ప్రోగ్రెసివ్ వీనస్ ఏమీ లేదు, ఆస్పెక్ట్ ఏమీ లేదని అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్టే ఉన్నది, అసలు చేసిన కష్టమే చేయడం తప్ప మార్పు అంటూ ఏమీ లేకుండా పోతా ఉంది. కేతు దశ నడుస్తా ఉంది. కేతు రిప్రజెంట్స్ సన్ అనమాట. సో సన్ 7th లో ఉన్నాడు. ఓకే, సో 7th లో ఉండే వరకు మొన్న 22 ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడి నుంచి బిజినెస్ థాట్స్ కూడా లాస్ట్ 1 year నుంచి బాగా నడుస్తా ఉన్నాయి, అంతేనా? అవునవును, కరెక్ట్. అంటే నేను ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ కాలం కంటిన్యూ అవనేమో. సో ఇది చేస్తూనే ప్యారలల్ గా అది డెవలప్ చేసుకుని అప్పుడు కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోతాం. అసలు బిజినెస్ అనేది మనకు వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పి డౌట్ అనమాట. మెర్క్యూరీ స్వక్షేత్రంలో ఉన్నాడు, మూన్ రూల్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. కాకపోతే మ్యారేజ్ అనేది 8th house కంట్రోల్కి వెళ్ళిపోయింది, 8th lord కంట్రోల్ చేస్తున్నాడు. మ్యారేజ్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది చార్ట్ లోపల నాకైతే. కాకపోతే మీ సెల్ఫ్ ఎఫర్ట్ మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి ఒకటి. రెండోది ఏంటిదనంటే బిజినెస్ చేయమని చెప్పను నేను, బిజినెస్ చేస్తే సర్వీస్ ఇండస్ట్రీలో ఉండమని చెప్తా. ఇప్పుడు మీరు టీ షాప్ అన్నారు, టీ షాప్కి మీకు ఒక నెల శాలరీ టీ షాప్కి ఇన్వెస్ట్మెంట్ అయిందనుకో, పోయింది ఒక నెల శాలరీ అని చెప్పి మనం రిస్క్ చేయొచ్చు. ఓకే, అంతే తప్ప ఎక్కువగా అగ్రెసివ్గా రిస్క్కి నేను సజెస్ట్ చేయను. మీరు టీచింగ్ కానీ ట్రైనింగ్ కానీ, ఇప్పుడు ఎక్సెల్ పవర్ బిఐ చేస్తున్నారు, పవర్ బిఐ ట్రైనింగ్ కానీ ఇలాంటివి మీకు వర్కౌట్ అవుతాయి. కన్సల్టింగ్ బాగా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే మీకు బుధుడు గురువు కలిశారు, 2 స్పీచ్ కారక ప్లానెట్స్ కలిసాయి ఒకటి. తర్వాత 7th lord 9th lord తో కలిసి అసోసియేట్ అయ్యి 7th లో ఉన్నాడు. సో బిజినెస్ అంటే ఏంటిది? ఇన్స్టిట్యూట్ అనమాట, మనం చెప్పడం నేర్పించడం, ట్రైనింగ్ సెంటర్ లాంటిది. అలాంటిది అయితే వర్కౌట్ అవుతుంది. మీరు ఏం అడిగారు? నాకు ఫుడ్ రిలేటెడ్ గా అడిగారు అనమాట. అంటే ద్వితీయాధిపతి వక్రత్వంతో ఉన్నాడు, సరే ఓకే ఇస్తాడా అంటే అదంతా 8th house కి కనెక్ట్ అయ్యాయి, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కి కనెక్ట్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ కాకుండా ఇప్పుడు మీరు ఏదైనా నెట్వర్కింగ్ సంబంధించింది ఇట్లాంటివి ఉంటాయి కదా, మా క్లౌడ్ హోస్టింగ్ అని ఇలాంటివి మీకు పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగే చెప్పాలి. అయితే ఇప్పుడు అప్లిఫ్ట్ టైం అంటూ ఏమీ జరగలేదు. లాస్ట్ టైం మీరు ఏదైతే పవర్ బిఐ ఇప్పుడు మనం ఈ 17, 19 దగ్గర ఒక దగ్గర బ్రేక్ చెప్పాను చూసారా, దాని మీదనే నడుస్తూ ఉంటుంది ప్రొఫెషన్. అది చేసేది ఏదైతే ఉన్నదో అది రైట్ ట్రాక్ లోనే, అక్కడి నుంచి ఎన్హాన్స్మెంట్ అవుతూ ముందుకు పోవాలన్నమాట.
సో అది కంక్లూషన్. సో మ్యారేజ్కి మీ సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి, నన్ను ప్రిడిక్షన్ అడగండి. ఓకే. ఇంకా క్వశ్చన్స్? బిజినెస్ అర్థమైంది కదా, ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్ మీకు డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి వర్కౌట్ కాదు, ఎందుకంటే 4th house డిస్టర్బ్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూస్ ఇస్తాయి, చంద్రుడు డిస్టర్బ్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూస్ ఇస్తాయి. కాబట్టి ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎస్టాబ్లిష్మెంట్ బేస్డ్ బిజినెస్. అందులో సర్వీస్ ఓరియంటెడ్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అనుకో, అది ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటికీ కూడా చాలా లిమిటెడ్ కదా, అర్థమైందా? ట్రైనింగ్ సెంటర్స్ లో ఏముంటాయి, సో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ కదా, అక్కడ ఏమి ఉండదు, సో లిమిటెడ్ అనమాట. కాబట్టి మనం ఒక ప్లేస్ తీసుకుని రెంట్ తీసుకున్నా కూడా మూవ్ అయిపోవచ్చు అనమాట. సో కాబట్టి టీచింగ్ ట్రైనింగ్ అది ఆన్లైన్ లో చేస్తారా, ఏం చేస్తారా అనేది మీ ఇష్టం అనమాట. అది నాకు ఈజీగానే ఉంది మీ కేసు నాకైతే. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు తర్వాత అంటే 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ అష్టమంలోనే ఉన్నారు కదా? అవును ఉన్నారు. సో అంటే అష్టమంలో ఉండడం వల్ల అంటే యాక్సిడెంట్ కానీ అవమానాలు కానీ అటువంటివి ఏమన్నా అవుతాయా మీకు? ఇప్పుడు జరిగాయా ఈ ప్రాబ్లం? మీకు ఇట్లా జరిగాయా? ప్రెసెంట్ అయితే ఏం జరగలేదు. మరి ఎందుకు జరగలేదు అంటారు? మరి అన్ని అష్టమంలో ఉన్నా అంటే నెక్స్ట్ శుక్రమహాదశ వస్తుంది కదా 29 లో, అన్ని అష్టమంలో ఉన్నా కూడా ఎందుకు జరగలేదు అంటారు? ఇప్పుడు బుధుడి దశ జరిగింది, బుధుడి స్టార్ లాడ్ అష్టమంలోనే ఉన్నాడు కదా. అవునవును. కాబట్టి అష్టమంలో స్వక్షేత్రగతుడు ఉండడం ఆయుర్దాయ యోగం అనమాట. మీ ఇంట్లో మీరు ఉన్నారు, 10 మంది దొంగలు పడుతున్నారు అనుకో, మీరు కొట్టి పంపిస్తారా పంపిరా? మీ ఇంట్లో కూడా మీరు భయపడతారా? ఖచ్చితంగా కొట్టి పంపించడమే కదా, నలుగురిని పిలిచి పక్కన వాళ్ళని చేస్తాం కదా. అలానే అక్కడ అష్టమాధిపతి అయిన చంద్రుడు ఆ ఏకాధిపత్య దోషం లేదు కాబట్టి ఆయన పాపేమీ కాదు, కాబట్టి అక్కడ దోషం లేదు. కాబట్టి స్వక్షేత్రగతుడు అయ్యాడు, స్టార్ లార్డ్ లగ్నంలో ఉన్నాడు. అసలు అష్టమం బలంగా ఉంది, పాజిటివ్ గానే ఉంది, కాబట్టి అక్కడ ఏం దోషం ఏమీ లేదు. అక్కడ దోషం ఏమీ చెప్పలేదు కూడా నేను. అప్పుడు నేను రెండు సార్లు బ్రేక్స్ చెప్పాను. అక్కడ ఏమైనా రిలేషన్షిప్ కానీ లవ్ కానీ ఏమైనా బ్రేక్ అవడం జరిగిందా? లేదు సార్, అలాంటి ఏమీ లేదు. ఓకే ఓకే, రైట్ రైట్. సో ఇక్కడ ఏమవుతుందని అంటే ఈ వక్రత దోషమే నాకు కాంప్లికేషన్ అనమాట. పరివర్తన యోగం సేవ్ చేస్తుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. మరి మ్యాచెస్ ప్రయత్నం చేస్తున్నారా? వస్తున్నాయా? వస్తున్నాయి, చూస్తున్నాం. అంటే జాతకాలు కలవట్లేదు అనమాట. సో దాని గురించి కొంచెం పట్టుకుంటే అవద్దంటారా? అంటే అలానే ఇంకా మీరు ఫిల్టర్ చేస్తారు కదా, హాఫ్ నాలెడ్జ్ తో మళ్ళీ మీరు ఫిల్టర్ చేస్తారు కదా జాతకాల పరంగా. అవునండి, అవును. మరి అప్పుడు కూడా ఎగిరిపోతాయి కదా అవన్నీ, రిజెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీ జాతకాన్ని కూడా వాళ్ళు కూడా ఎలిమినేట్ చేస్తారు కదా, అష్టమంలో ఇన్ని గ్రహాలని, ఈ అబ్బాయికి ఏదో అఫైర్ ఉందని అనుకుంటారు కదా. అవునండి, అవును, అది కూడా ఛాన్స్ ఉంది మరి. కాబట్టి వాళ్ళ చార్ట్ లో కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, తర్వాత టైం ఎలా ఉంది, 2-3 పారామీటర్స్ పట్టుకొని మనం మ్యాచ్ ని ఫైనలైజ్ చేయాలి తప్ప టూ మచ్ గా చేయకూడదు అనమాట. ఓకే. ఇప్పుడు కొంచెం మ్యారేజ్ డిఫికల్టీ అన్నారు కదా, సో అంటే ఇన్ కేస్ చేసుకుంటే అంటే సెపరేషన్ అలాంటిది ఏమి ఛాన్సెస్ లేవు కదా? ఇదేదో సామెత ఉంటది, ఆ సామెత పూర్తిగా నాకు రాదు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే ఇప్పుడు డైవర్స్ గురించి ఆలోచించడం ఎందుకు? ఇప్పుడు డైవర్స్ అంటే మా ఇంట్లో ఒకటి పాసిబిలిటీ జరిగింది అనమాట. సో నాకు అటువంటిది రాకూడదు అని చెప్పి నేను జాగ్రత్త తీసుకున్నాను అంతే. జాగ్రత్త అనేది ఎట్లా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు లెట్సే అంటే ఏదైనా గ్రహం మనకి నెగిటివ్ అయితే చేసుకునే అమ్మాయిలో కొంచెం పాజిటివ్ గా ఉన్నది ఏదన్నా చేసుకుంటే డిస్ప్యూట్స్ వచ్చినా కూడా కలిసి ఉంటాం అనేది. కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ మనం సరిగా ఉండాలి. అంటే మనం కమిటెడ్. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏదైనా కానీ మనం వదిలిపెట్టదని ఫిక్స్ అవ్వాలి కదా మనం. అవును, ఆ అమ్మాయి కూడా అట్లా ఫిక్స్ అవ్వాలి, అప్పుడు ఏమీ కాదు కదా. ఓకే. వాళ్ళ చార్ట్ లో టైం పీరియడ్ అమ్మాయి వివాహ యోగము చూసుకోవాలి. ఇక్కడ ఏంటిది, సప్తమాధిపతి స్పాయిల్ అయిపోయాడు కానీ స్వక్షేత్రగతుడు అయ్యి సేవ్ చేస్తున్నాడు కాబట్టి 60 అనమాట. 60/100 వేసుకోవాలి. సో పూర్తి స్థాయిలో ఓకే లేదు కాబట్టి. ఇప్పుడు శుక్రుడు కూడా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పొందాడు కానీ స్టార్ లార్డ్ లగ్నం మీద ఉన్నాడు, ఆ శుక్రుడు కూడా సేవ్ అవుతున్నాడు అనమాట. కాబట్టి మనం ఏంటిది 60 వేసుకోవాల్సి వస్తుంది, 60-70 మధ్యలో 100కి వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనికేషనల్ గ్యాప్స్, అండర్స్టాండింగ్ ఇష్యూస్ రాకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా ఇప్పుడు ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్ని రిలీవ్ అయ్యాయి కాబట్టి ప్రయత్నం చేయడమే, మానవ ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళడమే. ఎందుకంటే కేతు రిప్రజెంటింగ్ 7 కదా, కేతు ఇస్ ఇన్ పొజిషనల్ స్టేటస్ కాబట్టి 7th ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అవకాశం ఉంది, గట్టిగా ప్రయత్నం చేయడం, కమ్యూనికేషన్ గ్యాప్స్, అండర్స్టాండింగ్ ఇష్యూస్ రాకుండా కాపాడుకుంటూ ముందుకెళ్ళడమే. ఓకే, సరే మరి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.